హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? స్త్రీలు ముఖ్యంగా నుదుటన కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. మరి నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఎంత లాభము, అసలు ఎందుకు పెట్టుకుంటారు? సో ఫ్రెండ్స్, నేను చెప్పే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి. మన సంస్కృతి సంప్రదాయాలతో ఎంతగా పెనవేసుకుపోయిన కుంకుమ గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. పెళ్ళైన స్త్రీలు పసుపుని తాలిబొట్టుకు అద్దుకొని కుంకుమని ముఖాన దిద్దుతారు. జంట కవుల్లా ఈ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి. ఇక మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో 6వ చక్రమే మూడో కన్ను, అంటే కనుబొమ్మ మధ్యన నుదురు భాగం. శరీరంలోకెల్లా ప్రధాన నాడీ కేంద్రమైన ఈ బిందువు శక్తిని, ఏకాగ్రతని పెంచడంతో పాటు దుష్ట శక్తులను దూరంగా ఉంచుతుంది. అందుకే ఇక్కడ కుంకుమని దిద్దితే అది నాడుల్ని ప్రేరేపిస్తుందని చెబుతూ ఉంటారు. పాపిడ సింధూరం ధరించడం కూడా అలాంటిది. దానిని బ్రహ్మరంధ్రముగాను, ఆధ్యాత్మిక కేంద్రముగాను చెబుతూ ఉంటారు. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమనుతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకీరాముడి దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. పూర్వకాలం నుంచి కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచనూరు పద్మావతి దేవి, కంచిపురంలోని శ్రీ కామాక్షి, కోల్కతాలోని శ్రీ మహాకాళి, బెజవాడ కనకదుర్గ ఆలయాలు అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వుతో శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తూ ఉంటారు. మదురైలోని మీనాక్షి అమ్మన్ దేవతకు అలంకరించిన మగలిపూలను, కుంకుమను ప్రసాదంగా అందిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి కుంకుమ వల్ల మరి స్త్రీలకు ఇంత ఉపయోగకరం ఉన్నది. కాబట్టి స్త్రీలు కుంకుమను ధరించడం చాలా చాలా మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.